నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం అండి. జనరల్గా సోరియాసిస్ అంటే ఏమిటి? సోరియాసిస్ అనేది ఒక స్కిన్ డిజార్డర్. ఇది ఏమవుతుందంటే సోరియాసిస్లో జనరల్గా స్కిన్లో సెల్స్ ఏవైతే మనకి ఎపిడెర్మిస్లో సెల్స్ ఉంటాయో ప్రతి నెల మనకి సెల్ ప్రాలిఫరేషన్ అనేది, చర్మం అనేది సెల్స్ అనేవి హెల్దీ సెల్స్ మల్టిప్లై పైన ఏదైతే మనకి ఫస్ట్ లేయర్ ఉంటుందో స్కిన్ లేయర్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఈ సోరియాసిస్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ప్రతిరోజు ఎపిడర్మల్ ప్రాలిఫరేషన్స్ అనేవి ర్యాపిడ్గా ప్రోగ్రెసివ్గా జరిగి పొట్టు అంటే పొలుసుల్లాగా ఒకదానిపైన ఒకటి లేయర్స్ లాగా ఫార్మ్ అయ్యి ఒక చేప పొలుసుల్లాగా అంటే ఫిష్ లైక్ సిల్వరీ స్కేల్స్ అంటూ ఉంటాం. సో ఆ చేప పొలుసుల్లాగా రౌండ్ ఫ్లేక్స్ లాగా చర్మం మీద పైన కప్పబడుతూ ఉంటాయండి. జనరల్గా ఈ సోరియాసిస్ అనేది బేసిక్గా మనం మాట్లాడుకుంటే ఇది ఒక స్ట్రెస్ అంటే ఒక మానసిక ఒత్తిడితో కూడిన వ్యాధి. అంటే ఏదైనా ఒక స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ ఉండటం వల్ల కానీ, లేదంటే ఏదైనా ఎక్కువ ఆలోచించడం వల్ల కానీ, లేదంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండటం వల్ల కానీ. ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ స్టడీస్ ప్రకారంగా జనరల్గా ఇంకొక రీసెంట్గా మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే జనరల్గా మెటబాలిక్ డిసీజెస్. జనరల్గా మెటబాలిక్ డిసీజెస్ అంటే ఏంటి? జనరల్గా ఒబేసిటీ అంటే ఊబకాయం వల్ల వచ్చే వ్యాధులు. జనరల్గా కొంతమందిలో మనం చూస్తూ ఉంటే కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, పొట్ట యొక్క సర్కంఫరెన్స్ అనేది ఎక్కువగా లావుగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళలో జనరల్గా ఈ సోరియాసిస్ అనేది ఎక్కువగా స్టడీస్లో ఈ మెటబాలిక్ డిసీజెస్తో ఎవరైతే మనకి ఈ లివర్తో సంబంధించి బాధపడే వ్యాధులు, లివర్ రిలేటెడ్ డిసీజెస్ కానీ, లేదంటే ఏదైనా రినల్ డిజార్డర్స్, ఏదైనా కిడ్నీతో బాధపడే, మూత్రపిండాలతో సమస్యలతో బాధపడే వ్యక్తుల్లో కానీ, ఏదైనా సరే ఒక ఇన్వాల్వింగ్ ఆర్గాన్ ఏదైనా ఉన్నప్పుడు జనరల్గా బాడీలో ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే ఒక మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ కానీ, డిస్ప్రపోర్షనేట్గా వెయిట్ అనేది పెరగటం వల్ల కానీ జనరల్గా ఇట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ వ్యాధి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఈ సోరియాసిస్లో జనరల్గా మనకి ఎటువంటి పైపోతలు కానీ, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. ఏదైతే మనం స్టార్టింగ్ పాయింట్లోనే స్ట్రెస్తో కూడి వచ్చిన వ్యాధి అనుకున్నాం కాబట్టి, జనరల్గా ఈ మానసిక ఒత్తిడి వలన వచ్చిన వ్యాధి కాబట్టి జనరల్గా బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ వైజ్ మనం శరీర తత్వానికి బట్టి వ్యాధి నిరోధక శక్తి ఏదైతే మనకి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల కానీ, లేదంటే ఇప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మన మీదే దాడి చేయడం వల్ల ఈ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ వలన కానీ, లేదంటే సెల్స్ అనేవి ఏదైతే మనం ఇందాక చెప్పినట్టు నార్మల్ హెల్దీ స్కిన్ ఏదైతే మనకు 1 monthలో సెల్ అనేది ప్రాలిఫరేట్ అవ్వాల్సింది, ఈ సోరియాసిస్ పేషెంట్స్ని ఏమవుతుందంటే రెగ్యులర్గా డే బై డే సెల్స్ అనేవి ప్రాలిఫరేట్ అయిపోయి పొలుసులాగా వచ్చేస్తూ ఉంటుందండి. ఈ సోరియాసిస్లో అనేక రకాల 5 మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి మనకి 5 కామన్ టైప్స్ అనేవి సోరియాసిస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి పామార్ సోరియాసిస్ అని, ప్లాంటార్ సోరియాసిస్ అని కానీ, గట్టెడ్ సోరియాసిస్ అని కానీ, లేదంటే సోరియాసిస్ ఆల్ ఓవర్ ద బాడీ అని కానీ, మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్తూ ఉంటాం. ఈ సెల్ ప్రాలిఫరేషన్స్ బట్టి ఏదైతే ఏరియాలో ఉందో దాన్ని బట్టి మనం డయాగ్నోస్ చేయడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళకి ఏంటంటే ఇంకొక కామన్ కండిషన్ ఏంటంటే కీళ్ళ నొప్పులు. ఎప్పుడైతే ఈ సోరియాసిస్కి రకరకాల మందులు వాడటం, ఈ సోరియాసిస్ అనేది బాగా ముదిరిపోయి దీర్ఘకాలికంగా ఆ ఇండివిజువల్ని బాధపడుతున్నప్పుడు, ఈ డిసీజ్ అనేది సప్రెస్ అయిపోయినప్పుడు సోరియాసిస్తో పాటు ఆర్థరైటిస్ అని చెప్తుంటాం, అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్తుంటాం, అంటే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అని కూడా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి ఏదైతే మన మైండ్, బాడీ అండ్ సోల్ అంటూ ఉంటున్నామో, ఒకసారి శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళకు ఉండే కాన్స్టిట్యూషన్ బట్టి, బాడీ యొక్క జెనెటిక్ కోడ్ బట్టి మనం మెడిసిన్ అనేది ఇవ్వగలిగినప్పుడు వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకుండే డిసీజ్ సివియారిటీ బట్టి ఈ సోరియాసిస్ని మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. మెయిన్గా దీంట్లో ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనేది కూడా పాయింట్ చాలామంది అడుగుతూ ఉంటారు. ఏదైతే మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉంటాయో, జనరల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటే మనకి స్ట్రెస్ గురైనప్పుడు జనరల్గా బాడీలో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కామన్ ప్రాసెస్గా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ జరిగినప్పుడు జనరల్గా దీంట్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఉంటాయి. అట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మనం మానేయటం, మిల్క్ సంబంధించిన ఫుడ్స్ అంటే పాలకు సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మానేయటం, జనరల్గా షుగర్స్ అంటే మనకి ఇండియన్ కల్చర్లో స్వీట్స్ తినే అలవాటు బాగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే హైపర్గ్లైసిమియా అంటే అమాంతం మనం స్వీట్స్ ఎక్కువగా తింటున్నప్పుడు చక్కెర స్థాయిలు అనేవి అమాంతంగా పెరిగిపోయినప్పుడు హైపర్గ్లైసిమియా పెరుగుతున్నప్పుడు, హైపర్గ్లైసిమియా అనే ఒక కండిషన్ వచ్చినప్పుడు జనరల్గా వీళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ అనేది తగ్గడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఏదైతే కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, కాన్సన్ట్రేటెడ్ ప్రిజర్వేటివ్స్ కూడా ఎక్కువ తింటూ ఉంటారు, మటన్, చికెన్ కూడా, నాన్ వెజ్ కూడా వీలైనంత వరకు కట్ డౌన్ చేయడం అనేది తగ్గించుకోవడం, అంటే పూర్తిగా తినడం అనేది మానేయలేకపోయినా చాలా వరకు తగ్గించుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. ప్లస్ ఆల్కహాల్, మందు కంపల్సరీగా 100% మొత్తం ఆల్కహాల్ అనేది ఒకళ్ళు తాగే హ్యాబిట్ ఉంటే ఆల్కహాల్ మొత్తం మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కొంతమంది సోరియాసిస్ పేషెంట్స్ వచ్చి అడుగుతుంటారు, మందు తాగొచ్చండి, ఆల్కహాల్ తీసుకొచ్చాను.
ఆల్కహాల్ తీసుకుంటా ఉంటే ఈ సోరియాసిస్ మీరు వాడే మందులు మొత్తం శూన్యం అండి. సో ఇట్లాంటివి మనం గ్రాడ్యువల్గా పాటించుకుంటూ దాంతోపాటు మనం ఏం తినొచ్చు అనేది కూడా అడుగుతూ ఉంటారు. ఏదైనా సరే డార్క్ కలర్డ్ ఫ్రూట్స్ ఏదైనా సరే బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, పప్పయ కానీ, వాటర్ మెలన్ కానీ, వైటమిన్ సి ఫుడ్స్ కానీ, లేదంటే వైటమిన్ B12 ఫుడ్స్ కానీ, లేదంటే ఏదైనా సరే బాడీలో మనకి వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఏవైతే మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అందుబాటులో ఉన్నాయో, డార్క్ కలర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, సిట్రస్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకోవచ్చండి. దీనికి మనం పర్టికులర్గా అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే ఏదైనా సరే మనకి ఫిష్ కానీ, లేదంటే సాల్ట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ కానీ, లేదంటే ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ పెంచే ఆహార పదార్థాలు ఉంటాయి అట్లాంటివి కానీ మొత్తం బంద్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతోపాటు మనకి ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా సరే నట్స్, పీనట్స్ కానీ, గ్రీన్ పీస్ కానీ, బఠానీ కానీ, బ్రాకోలీ కానీ అట్లాంటివి కంపల్సరీగా తీసుకోవచ్చండి. అంటే ధాన్యాలు ఏవైనా సరే తినొచ్చు. సో ఇట్లాంటివి మనం గ్రాడ్యువల్గా పాటించుకుంటూ బాడీ కాన్స్టిట్యూషన్ వైజ్ మనం మెడిసిన్ వాడుకుంటే డెఫినెట్గా ఈ సోరియాసిస్ని విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం తగ్గించుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను.